యూకే పాలిటిక్స్ లో మళ్లీ తీవ్ర సంక్షోభం. పీఎం పదవికి రాజీనామా చేసిన కీర్ స్టార్మర్. ఎప్స్టైన్ ఫైల్స్ స్టార్మర్ కొంప ముంచేశాయా? has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. బ్రిటన్ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న వీడియోనే ఇది. యూకే ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్టార్మర్ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో అధికార లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తదుపరి ప్రధానిని ఎంపిక చేసే వరకు ఈ పదవిలో కొనసాగుతున్నట్లు తెలిపారు. ట్విస్ట్ ఏంటంటే ఈ స్టార్మర్ ప్రకటనను ప్రజలు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజానికి ఇదేమీ సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండిస్తూ వచ్చింది. చివరికి ఆ ఊహాగానాలే నిజమని చెప్తూ స్టార్మర్ ప్రధాని పదవికి లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతలకు కూడా గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. కానీ 2024లో తిరుగులేని మెజార్టీ సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన స్టార్మర్కు 2 ఏళ్లలోనే ఈ పరిస్థితులు ఎందుకొచ్చాయి? బ్రిటన్లో రాజకీయ అస్థిరత కొత్తేం కాదు. ప్రధానుల రాజీనామాలు కొత్త కాదు. గడిచిన 10 ఏళ్లలో 6 ప్రధానులు రాజీనామాలు చేశారంటేనే ఆ దేశం ఎంతటి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో అర్థం చేసుకోవచ్చు. వారిలో ఒక్కొక్కరి రాజీనామా వెనుక ఒక్కో వైఫల్యం కనిపిస్తోంది. స్ట్రైట్ గా స్టార్మర్ విషయానికి వచ్చేస్తే 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీకి ఘన విజయం అందించి అధికారంలోకి తీసుకొచ్చిన స్టార్మర్ ముందు నుంచి పార్టీ అంతర్గత ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక వృద్ధి, జీవన వ్యయాల నియంత్రణ, ప్రజాసేవల మెరుగుదల వంటి కీలక అంశాల్లో ఆశించిన స్థాయిలో పని చేయలేకపోయారన్న విమర్శలు పెరిగాయి. దీనికి తోడు కొన్ని నిర్ణయాలపై వివాదాలు కూడా స్టార్మర్ నాయకత్వంపై ప్రభావం చూపాయి. ప్రత్యేకంగా అమెరికాలో బ్రిటన్ రాయబారిగా పీటర్ మండెల్సన్ నియామకం వివాదాస్పదమైంది. ఇప్పటికే పలు వివాదాలతో వార్తలు నిలిచిన మండెల్సన్ను కీలక పదవిలో నియమించడం పార్టీ కార్యకర్తలు, కొందరు ఎంపీల అసంతృప్తికి కారణమైంది. నిజానికి పీటర్ మండెల్సన్ నియామకం ఎపిసోడ్లో ఈ ఏడాది ఆరంభంలోనే కీర్ స్టార్మర్ ముఖ్య సలహాదారు మోర్గాన్ మెక్స్వీని రాజీనామా చేశారు. అయినప్పటికీ స్టార్మర్ పై వ్యతిరేకత తగ్గలేదు. ఎందుకంటే పీటర్ మండెల్సన్ పై సుమారు 15 సంవత్సరాల క్రితం సున్నితమైన ప్రభుత్వ సమాచారాన్ని ఎప్స్టైన్ కు అందించారు అనే ఆరోపణలున్నాయి. అందుకే అమెరికాలో బ్రిటన్ రాయబారిగా అతడి నియామకంపై ఇంత వివాదం చెలరేగింది. మండెల్సన్ నియామకంపై ఫిబ్రవరిలో స్టార్మర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ప్రజల్లో ఆగ్రహం చల్లారలేదు. ఫలితంగా గత కొంతకాలంగా లేబర్ పార్టీ ప్రజాదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. సంప్రదాయంగా లేబర్ పార్టీకి మద్దతిచ్చే లిబరల్ ఓటర్లు గ్రీన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుండగా నైజల్ ఫరాజ్ నేతృత్వంలోని రీఫార్మ్ యూకే పార్టీ ప్రజాదరణ పెంచుకుంటోంది. జాతీయ స్థాయి సర్వేలలో కూడా రీఫార్మ్ యూకే ముందంజలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే తన రాజీనామాపై ప్రకటన చేశారు. మరి స్టార్మర్ స్థానంలోకి ఎవరు రాబోతున్నారు? బర్న్హామ్ స్టార్మర్ తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఈ పేరే. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా మంచి ప్రజాదరణ సంపాదించిన ఆండీ బర్న్హామ్ ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించి హౌస్ ఆఫ్ కామన్స్ లోకి అడుగుపెట్టారు. వాయువ్య ఇంగ్లాండ్లోని మేకర్ ఫీల్డ్ నుంచి ఆయన దాదాపు 55% ఓట్లతో గెలుపొందారు. ఇప్పటివరకు పార్లమెంటు సభ్యుడు కాకపోవడంతో పార్టీ నాయకత్వ పోటీలో నేరుగా పాల్గొనే అవకాశం బర్న్హామ్కు లేదు. కానీ ఇప్పుడు ఎంపీగా ఎన్నిక కావడంతో లేబర్ పార్టీ నాయకత్వంపై ఆయన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఘన విజయం తర్వాత బర్న్హామ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ అంచనాలకు బలం చేకూర్చాయి. దేశం సరైన దిశలో లేదు, రాజకీయ వ్యవస్థ ప్రజల అంచనాలు అందుకోవడం లేదు, ఈ రోజు ఒక మలుపు కావచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైనే క్లారిటీ రావాల్సింది. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం జూలై 15 నుంచి అమల్లోకి రానుందని భారత వాణిజ్య శాఖ ఇటీవలే ప్రకటించింది. దీంతో పాటు సామాజిక భద్రతకు సంబంధించిన డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కూడా అదే రోజు అమల్లోకి వస్తుందని చెప్పింది. ఈ పరిణామాన్ని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించింది కూడా. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వచ్చే నెలలో ఫ్రీ ట్రేడ్ డీల్ అమల్లోకి రావడం అంత ఈజీగా కనిపించడం లేదు. ఒకవేళ బర్న్హామ్ బ్రిటన్ ప్రధాని అయితే భారత్కు ఏ ఇబ్బందులు ఉండవు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టార్మర్ స్థానంలోకి ముస్లిం మహిళ షబానా వచ్చే అవకాశం ఉందనే చర్చ జరిగింది. ఆమె పూర్తిగా భారత వ్యతిరేకి. షబానా కనుక యూకే పీఎం అయితే ఫ్రీ ట్రేడ్ డీల్ సంగతి దేవుడెరుగు.
కశ్మీర్ వంటి వివాదాల్లో తల దూర్చడం ఖాయం. మొత్తంగా లండన్ వీధుల్లో రేగుతున్న ఈ పొలిటికల్ తుఫాన్ ఎటు దారితీస్తుంది? లేబర్ పార్టీ పగ్గాలు బర్న్హామ్ చేతికి వెళ్తాయా లేక బ్రిటన్ పాలిటిక్స్ మరో మలుపు తిరుగుతాయా అన్నది తెలియాలంటే 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి వచ్చే నెక్స్ట్ అప్డేట్ వరకు వేచి చూడాల్సిందే.